రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రైతులు సంతోషంతో ఉన్నారని, వాళ్ళు చేసిన దోపిడీ పక్కదారి పట్టించడానికి కేటీఆర్ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ రైతుల మీద మొసలి కన్నీరు కారుస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామంటున్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని పేర్లు పెట్టినా తక్కువే అని చెప్పేసి కేటీఆర్ అంటారు. ఒక మోసపూరితమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ, కేర్ ఆఫ్ అడ్రస్ మోసానికి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మీరు మాట్లాడుతున్నా అంటే మీరు వేసిన క్వశ్చన్ కు నవ్వొస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్, దోపిడీకి కేర్ ఆఫ్ అడ్రస్, దుర్మార్గానికి కేర్ ఆఫ్ అడ్రస్ కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ గారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోపిడీ చేసిరో, ఏ విధంగా దోచుకున్నారో, ప్రజలను ఏ విధంగా మోసం చేసిరో అన్నదనేది మనకందరికి తెలుసు. ముఖ్యంగా అబద్ధాలు ఆడి ప్రజలను తప్పుదోవ పట్టించి తప్పుడు మాటలు అంటే అబద్ధాన్ని కూడా నిజం చేసి మాట్లాడడంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. ఈరోజు రామారావు అని కేటీఆర్కి ఎందుకు ఆ పేరు వచ్చింది ఈరోజు? కాబట్టి మీరు అందరూ కూడా అది ప్రజలకు తెలుసు. అది వాళ్ళు రైతులను నిజంగా రైతులకు న్యాయం చేసింటే, ప్రజలకు న్యాయం చేసింటే వాళ్ళని ఎందుకు కూడా ఇంట్లో కూర్చోబెడతారు? ఈరోజు వాళ్ళు చేసిన మోసాలని కూడా ప్రజలు గ్రహించారు కాబట్టి ఈరోజు వాళ్ళు చేసిన మోసాలకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. మన జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కూడా గుండు సున్నా ఇచ్చారు. అది ఆలోచన చేయాలి. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేయట్లేదు అంటారా సార్? ఎందుకంటే 6 గ్యారంటీలు ఇచ్చారు, 100 days అన్నారు, 1 year కంప్లీట్ అయింది. ఒక ఫ్రీ బస్ తప్ప ఏది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అమలు కాలేదు. ముఖ్యంగా ఇంకా రైతు భరోసాకు సంబంధించి రైతు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చెప్పుకుంటారు. రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పేసి అది ఎందుకు 12,000 కుదించారు? వాళ్ళు చెప్తున్న మాట వాస్తవం కాదంటారు. ఈ రోజు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని 2014 అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పారు. చేసిరా బీఆర్ఎస్ వాళ్ళు? 2018లో మళ్ళీ ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని వాళ్లకు రైతులను మోసం చేశారు. వాళ్ళు చేసిన రుణమాఫీ వల్ల ఓన్లీ మిత్తిలకే సరిపోయింది. ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఓట్లు వేయించుకున్నారు. ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు. 3 ఎకరాలకు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. KG to PG ఉచిత విద్య కల్పిస్తామని చెప్పారు. ఇందుకు ఒక ఉద్యోగం ఇస్తామన్నారు. ఉద్యోగాలు ఇయ్యాక నిరుద్యోగులను మోసం చేసి అటు రైతులను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టే ఈ రోజు ఈ ప్రజా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో ఇప్పుడు మేము మేనిఫెస్టో తీసుకొచ్చింది వచ్చినంబడే కాదు అమలు చేయడం అనేది. అధికారంలోకి వచ్చినాక 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని ఇచ్చిన హామీలు ఈరోజు ఆర్టీసీ బస్ ఒకటే కాదు, 500 యూనిట్ల కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం, 200 యూనిట్లలో కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం. అదే కాకుండా రైతు రుణమాఫీ 21,000 కోట్లు 25 లక్షల మంది కుటుంబాల రుణాలను రుణవిముక్తులను చేసినాం ఈరోజు. అదేవిధంగా మన బోనస్ ఇస్తామని చెప్పేసి అది మా గ్యారంటీలో భాగమే. 500 రూపాయల బోనస్ చాలా ట్రాన్స్పరెంట్ గా వడ్ల కొనుగోలు విషయంలో మీకు తెలుసు. ఎక్కడ కూడా ఇంత అవినీతికి తావు లేకుండా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వడ్ల కొనుగోలు కొనుగోళ్ల విషయంలో ఎంత పెద్ద అవినీతి జరిగిందో మీకు అందరు కూడా తెలుసు. గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు మిల్లర్లతో కుమ్మక్కై రైతులను మోసం చేసి 8 కిలోలు 10 కిలోలు తరుగు పేరు మీద దోపిడీ చేసిన దుర్మార్గులు బీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి గురించి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. మేము ఎక్కడ దాస్తలే, ట్రాన్స్పరెంట్ గా తెల్ల కాగితం మేము ఆల్రెడీ వైట్ పేపర్ అసెంబ్లీలో పెట్టడం జరిగింది. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. దీనిపైన ఒక్కొక్కటిగా హామీలు అమలు చేసుకుంటా పోతా ఉన్నాం. ఈరోజు రైతు భరోసా విషయంలో కూడా మేము కట్టుబడి ఉన్నాం. మేము ఇచ్చిన మాటకు మేము వెనకాల వేయట్లేదు. ఈరోజు 12,000 ఇస్తా ఉన్నాం. ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగుపడ్డ తర్వాత మిగతా బ్యాలెన్స్ ఏదైతే మేము చెప్తా ఉన్నాం 7,500 కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. దాంట్లో మోసం ఏముంటది? ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు వాళ్ళు చేసిన తప్పుడు ప్రచారాలు నిజంగానే ప్రజలు నమ్మింటే మేము రైతు పండుగ మన నవంబర్ 30వ తారీఖు మహబూబ్నగర్ లో రైతు పండుగ చేస్తే కనీ విని కానీ ఎరుగని రీతిలో రైతులు దాదాపు 1,00,000 పైచిలకు రైతులు ఆ రోజు ఆ రైతు పండుగకు వచ్చి సంబరాలలో పాల్గొన్నారంటే అది రైతు పండుగ, ఈ ప్రజాపాలనకు ప్రజల ఆశీర్వాదం అని చెప్పేసి ఈ సందర్భంగా 5 ఏళ్ళు అధికారం ఇచ్చిన ప్రజలు వాస్తవమే, కానీ మీరు 5 ఏళ్లలో అమలు చేస్తామని చెప్పలేదు కదా. ఎన్నికల మేనిఫెస్టో కావచ్చు, ప్రచారాలలో కావచ్చు, ఖచ్చితంగా 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు కాబట్టి వాళ్ళు ప్రశ్నించారు. 100 రోజులలోనే మేము ఇచ్చిన హామీలు ఆర్టీసీ 2 రోజులలో మేము 100 రోజులు చెప్పినాం, కానీ 2 రోజులలోనే 2 రోజుల్లోనే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం, ఆరోగ్యశ్రీ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చినాం. తదనంతరం ఆగస్టు 15 లోపు చేస్తామని దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేయని రుణమాఫీ ఈరోజు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల లోపున్న రుణాలన్నీ కూడా ఓన్లీ 27 డేస్ లా ఈరోజు మేము చేసినామంటే అది ప్రజాప్రభుత్వం యొక్క ఘనత. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఈ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 7 లక్షల కోట్ల అప్పులు చేసేసి ఈ రాష్ట్రాన్ని అధోగత పాలు చేసేసి ఆ 7 లక్షల కోట్లు చేసిన అప్పులు కూడా ఎక్కడ పోయినావో కూడా తెలియకుండా దోచుకున్న
దుర్మార్గులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత ఎక్కడదని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యంగా ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇప్పటికీ రైతులు చాలా అసంతృప్తి ఉన్నారు. కేవలం రైతు భరోసా గురించి విషయంలోనే నాకు సంతృప్తి చెందుతారా? ఎమ్మెల్యేగా నేను మాట్లాడుతా ఉన్నమ్మా, ప్రతిరోజు నా రిపోర్ట్ తీసుకోండి. ఎవ్రీడేనే పబ్లిక్ లో ఉంటా. ఎవ్రీ డే మీరు నా కాన్స్టిట్యున్సీకి రండి. ఎవరైతే మీకు చెప్తా ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా తోలుకొని రండి. రైతు రుణమాఫీ పట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. రైతు బోనస్ మేము ఇచ్చిన బోనస్ పట్ల రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. రేపు ఇవ్వబోయే రైతు భరోసా పట్ల కూడా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. 2 లక్షల పైన ఉన్న రైతులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రుణమాఫీ కాలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తా ఉంది. తప్పకుండా 2 లక్షల పైచిలకు కూడా సమయం సందర్భం చూసి వాళ్ళకు కూడా మాఫీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఇచ్చినటువంటి హామీలు ఎన్ని వాళ్ళు అమలు చేసినవి ఎన్నో బీఆర్ఎస్ నాయకులు చెప్పాలని చెప్పేసి మధుసూదన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా మాకు ప్రజలు 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు. 5 ఏళ్లలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, 6 హైదరాబాద్.